మన టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మా మద్దతు భారత్కే స్పష్టం చేసిన అమెరికా. జెడ్ కేటగిరీ భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్. ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడనన్న ఓవైసీ. ఒక్కసారిగా తగ్గిన కేసులు, 14% తగ్గిన పాజిటివిటీ రేటు. మంత్రుల కమిటీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ. చర్చల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు. బెంగాల్ వారియర్స్ కు హర్యానా షాక్. 46-29తో ఘన విజయం సాధించిన హర్యానా స్టీలర్స్. మహిళలకు గుడ్ న్యూస్. దిగివచ్చిన బంగారం వెండి ధరలు. గాల్వాన్ ఘర్షణలో పాల్గొన్న సైనికాధికారిని బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్ గా ఎంపిక చేయడంపై చైనాతో ఏర్పడ్డ వివాదంలో తమ మద్దతు భారత్కేనని అమెరికా పేర్కొంది. పొరుగు దేశాలను బెదిరించే, ఇబ్బంది పెట్టే చైనా చర్చలను గతంలో కూడా తప్పుబట్టామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఇలాంటి విషయాల్లో భారత్ వంటి మిత్ర దేశాలకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని చెప్పారు. భారత్ చైనా సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే తమ ఉద్దేశమన్నారు. సీనియర్ యుఎస్ సెనేటర్లు మార్కో రూబియో, జిమ్ రిచ్ కూడా చైనా చర్యను దుయ్యబట్టారు. వింటర్ ఒలింపిక్స్ కు చైనా రాజకీయ రంగు పూస్తున్న తీరుకు ఇది మరో నిదర్శనమని రూబియో విమర్శించారు. భారత దళాలపై దొంగచాటున దాడికి దిగిన సైనిక బృందంలోని అధికారిని టార్చ్ బేరర్గా ఎంపిక చేయటం ఖచ్చితంగా రెచ్చగొట్టే ప్రయత్నమేనని ట్వీట్ చేశారు. ఈ విషయంలో చైనా తీరు సిగ్గుచేటని రిచ్ ట్వీట్ చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలకు అమెరికా మద్దతుంటుందన్నారు. 2020 జూన్లో లడఖ్లోని గాల్వాన్ లోయ వద్ద మన దళాలపై చైనా జరిపిన దొంగచాటు దాడిలో పాల్గొన్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అధికారిని శుక్రవారం నాటి ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల టార్చీ బేరర్ల బృందంలోకి చైనా ఎంపిక చేయడంపై దుమారం రేగింది. దీనిపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఒలింపిక్స్ ప్రారంభ ముగింపు వేడుకలను బహిష్కరించాలని నిర్ణయించింది. దూరదర్శన్ కూడా ప్రారంభ ముగింపు వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయబోదని ప్రసార భారతి వెల్లడించింది. యూపీ కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పెరిగిపోతున్న రాడికలిజానికి ముగింపు పలకాలన్నారు. తనపై జరిగిన బుల్లెట్ దాడికి యూపీ ఓటర్లు బ్యాలెట్తో బదిలిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. నాకు జెడ్ కేటగిరీ రక్షణ వద్దు, మీ అందరితో సమానంగా ఏ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. 2 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ అయిన నాపై కేవలం 6 అడుగుల దూరం నుంచి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. నేను పుట్టింది ఈ భూమి మీదే, చచ్చినా ఔరంగాబాద్ గడ్డ మీదే పూడుస్తారు. కాల్పులకు భయపడను, బుల్లెట్ తాకినా ఇబ్బంది లేదు, గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా. నేను బతకాలంటే నా మాట బయటకు రావాల్సిందే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. దేశంలోని మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలకు భద్రత లభిస్తే నాకు లభించినట్లే అన్నారు. దేశ ప్రధాని భద్రతలో వైఫల్యం తలెత్తినప్పుడు ఇతర విపక్షాల కంటే ముందు తానే దాన్ని తప్పుపట్టానని గుర్తు చేశారు. నాపై దాడి చేసిన వారికి బుల్లెట్ పైనే తప్ప ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఫేస్బుక్లో ఎవరైనా ఒక క్రికెట్ జట్టును అభినందిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. నాపై దాడి చేసిన వారిపై ఎందుకు ప్రయోగించరు? తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు ప్రయోగించరు అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీని ఇప్పటికే అసద్ కోరారు. గురువారం ఉత్తర యూపీలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఓవైసీ కారుపై కాల్పులు జరపడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓవైసీకి ఉన్న ముప్పు స్థాయిని పునఃసమీక్షించి జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించాం. సిఆర్పీఎఫ్ అధికారులు ఓవైసీ నివాసానికి వెళ్లి ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు అని కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. असाउद्दीन ओवैसी जी
स्पीकर सर, आपका बेहद शुक्रिया कि कल शाम में आपने फ़ोन करके मेरी खैरियत और मुझसे दरियाफ़्त किया कि क्या हुआ, और आपने मुझे बताया कि आपने फ़ौरन पुलिस के आला अहदेदारों से बातचीत भी की। मैं आपका बेहद शुक्रिया अदा करता हूं कि आपने अपनी संवैधानिक जिम्मेदारी को एक रुकने पार्लिमान की जान पर जब कातिलाना हमला किया गया टोल गेट पर, आपने उस बात की। मैं आपका शुक्रिया अदा करता हूं। स्पीकर साहब, मैं मुख्तसर से यहाँ पर ये बात कहना चाहूँगा कि मुख्तलिफ़ सियासी पार्टियाँ मुख्तलिफ़ प्रदेश में इक़्तिदार पर हैं। ये बात आप तमाम को मैं गोशगुजार कर रहा हूँ कि आखिर ये कौन लोग हैं जो गोली पर भरोसा करते हैं, बैलेट पर नहीं करते। आखिर ये कौन लोग हैं जो इतना रेडिकलाइज हो चुके हैं कि इनको इस संविधान पर एतमाद नहीं रहा, उनको अंबेडकर के बनाए हुए संविधान के खिलाफ हैं, जो इतनी नफरत पैदा करते हैं। आखिर ये कौन लोग हैं? मैं इसको सियासी गुफ्तगू नहीं करूंगा, ये सबके लिए छोड़ रहा हूं, क्योंकि जहां तक मुझे मालूम कि मैं 2 मरतबा का विधायक हूं, 4 मरतबा का सांसद हूं, और अगर इस तरह से अगर राजनीति आगे बढ़ेगी कि टोल गेट पर गाड़ी रुकती है और 4 राउंड गोलियां चलाई जाती हैं, आखिर इन नौजवानों को ये कैसे रेडिकलाइज हुए? और मैं सरकार से पूछना चाहता हूं कि क्या उन्होंने ये रेडिकलाइजेशन सैयद कुतुब की किताब पढ़कर रेडिकलाइज हुए, अब्दुल्ला अज़ाम की किताब पढ़कर रेडिकलाइज हुए, या अयमन अल ज़ोहरी की किताब पढ़कर रेडिकलाइज हुए? इसीलिए मैंने सरकार से 2015 में कहा था कि इंटरनल सिक्योरिटी डिपार्टमेंट MHA में, उसमें तमाम मज़ाहिब के लोगों का एक काउंटर रेडिकल सेल बनाइए आप। और सर, ये रेडिकलाइज हो चुके हैं तो भारत की इससे राइट विंग कम्युनिज्म और टेररिज्म बढ़ेगा। मैं आपसे अपील कर रहा हूं कि जो गलती NDA 1 में की थी, आप वही करने जा रहे हैं। आपको नुकसान होगा, आपकी सरकार को नुकसान होगा, देश को तो, देश की सालिमियत को खतरा तो पैदा हो रहा है। सर, मैं आपके जरिए से सरकार को यह भी बताना चाहूंगा कि जिन लोगों ने ये रेडिकलाइजेशन किया है, आप इस पर गौर करिए, इन पर UAPA क्यों नहीं लगाते आप? अगर कोई स्पीच देता है, अगर कोई फेसबुक पर किसी क्रिकेट मैच पर किसी टीम की तायीद करता है तो UAPA लगता है। एक सिटिंग MP के ऊपर UAPA नहीं लगेगा सर। मैं सरकार पर छोड़ता हूं। सर, चौथी बात यह है कि रेडिकलाइजेशन की जब बात होती है, हमने यहां पर एक कांग्रेस के बड़े नेता से सुना कि 2 भारत हैं दौलत के एतबार से। नहीं सर, भारत की दौलत मोहब्बत है। भारत की दौलत पैसों की दौलत नहीं है, भारत की दौलत मोहब्बत है। हां, 2 भारत हैं, एक मोहब्बत पर जो पिछले कई बरसों से आबाद है, और एक नफरत पर भारत बन रहा है। तो क्या आप दौलत की भारत की मिसाल देंगे या मोहब्बत की भारत की मिसाल देंगे? अगर मोहब्बत की भारत की मिसाल देंगे तो उसमें आपको मेरी जबान को रोकने के लिए गोली चलाने की जरूरत नहीं है। इस 2 भारत को समझने की जरूरत है। सर, खत्म सर, मुझे खत्म सर सुनिए सर, मैंने करीब से 6 फीट से गोलियां देखी, मुझे बोलने दीजिए सर। हो सकता है कि कल दिन ना देखूं मैं। अगर मैं यहां पर नहीं बोलूंगा तो कहां बोलूंगा सर? आप मुझे प्लीज बोलने दीजिए। सर, मैं आपसे गुजारिश ये करना चाहूंगा कि आप हरिद्वार में, रायपुर में और इलाहाबाद प्रयागराज में मेरे बारे में क्या कहा गया? आपके NIB की रिपोर्ट है ना, आप क्यों छुपा रहे उसको? देखिए, मैं मौत से नहीं डरने वाला हूं, हम सबको जाना है इस दुनिया से, बल्कि मैंने कह दिया कि मैं इस वतन में पैदा हुआ, मेरी मां की कोख से तो जमीन पर लिटाया गया। जब मेरी आंख बंद हो जाएगी तो इंशाल्लाह औरंगाबाद की जमीन मुझे दफनाया जाएगा। मगर मैं आपसे अपील करना चाह रहा हूं सरकार से सर, कि जो कुछ बातें की गई हैं उसको देखिए। मैं Z कैटेगरी सिक्योरिटी नहीं चाहिए मुझे, मैं हरगिज नहीं चाहिए मुझे। मैं 94 से पॉलिटिक्स में हूं, मैं आजाद जिंदगी गुजारना चाहता हूं। मैं घुटन के साथ जिंदा नहीं रह सकता इस दुनिया में। मुझे जिंदा रहना है तो अपनी आवाज उठाना है, मुझे जिंदा रहना है तो सरकार किसी के उनके खिलाफ बोलना है, और अगर गोली लगती है तो मुझे कबूल है, मगर मैं घुटन की जिंदगी नहीं गुजार सकता सर।
मेरा मानना यह है कि संविधान में अगर देश के गरीबों को, मजलूमों को, अल्पसंख्यक समाज को सिक्योरिटी मिलेगा तो मुझे मिलेगी। सर, आपकी चिंता हमें है ना सर मैं इसलिए सिक्योरिटी दे रहे हैं सर आपको नहीं सर, देश के गरीब बचेंगे तो मैं बचूंगा। ओवैसी की जान इखलाक पीलू से बढ़कर नहीं है सर। ओवैसी की जान उस वक्त बचेगी जब गरीब की जान बचेगी। इसीलिए मैं आपके భారత్లో కరోనా వైరస్ మూడో వేవ్లో ఒక్కసారిగా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 127,952 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే పాజిటివిటీ రేటు 9.2% నుంచి 7.9%కి పడిపోవటం విశేషం. ఇక కిందటి రోజుతో పోలిస్తే 14% కేసుల తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం. రికవరీల సంఖ్య 2,30,814గా ఉంది. ఒక్క రోజులో 1,059 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648గా ఉంది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,01,114కి చేరుకుంది. మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 1,68,98,17,199 పూర్తి చేసుకుంది. ఉద్యోగుల ఉద్యమం విరమణ దిశగా మంత్రుల కమిటీ, ఉద్యోగ సంఘాలు సానుకూలంగా చర్చలు జరిపాయి. తాము కోరుకున్న ప్రధాన అంశాల్లో కొన్నింటిపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించినట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి. చర్చలు సఫలమయ్యేలా జరుగుతున్నట్లు స్పష్టం చేశాయి. ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, శనివారం కల్లా ఉద్యోగుల ఆకాంక్షలను అనుగుణంగా తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. హెచ్ఆర్ఏ, ఐఆర్ రికవరీ అంశాలపై సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలకు తెలిపింది. శనివారం మరోసారి పూర్తిస్థాయి చర్చలు జరపాలని నిర్ణయించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో మంత్రుల కమిటీ సభ్యులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్లు, పీఆర్సీ సాధన కమిటీ స్టీరింగ్ కమిటీ సభ్యులైన బండి శ్రీనివాసరావు, సూర్యనారాయణ, కె వెంకట్రామిరెడ్డి, బొప్పారాజు, వెంకటేశ్వర్లు మరో 16 మందితో 6 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు 6 గంటల పాటు చర్చలు జరిగాయి. తొలుత మంత్రుల కమిటీ తమ అభిప్రాయాలను ఉద్యోగ సంఘాల ఎదుట ఉంచి వాటిపై మాట్లాడాలని సూచించింది. ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలోనే విడిగా సమావేశమై చర్చించి ఆ తర్వాత మళ్లీ మంత్రులతో సమావేశమయ్యారు. అనారోగ్యం కారణంగా మృతి చెందిన వరంగల్ మాజీ ఎంపీ మరియు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన చందుపట్ల జగ్గారెడ్డి కుటుంబ సభ్యులను బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ పరామర్శించారు. వారం రోజులుగా కొండాపూర్ చికిత్స పొందుతూ ఉదయం 6 గంటలకు చందుపట్ల జగ్గారెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్కి చేరుకుని నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని బీజేపీ నాయకులు సందర్శన కోసం రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు షేర్లింగంపల్లి బీజేపీ నాయకులు రవికుమార్ యాదవ్ తెలిపారు. విశాఖలో సంచలనంగా మారిన అధికారులపై దాడి కేసులో దొడ్డి కిరణ్ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పెందుర్తి సత్తివానిపాలెంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై దాడికి దిగారు. దాడిలో గాయపడిన రెవెన్యూ సిబ్బంది ఘటనపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దొడ్డి కిరణ్తో పాటు అతని అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడిలో A1 ముద్దాయి దొడ్డి కిరణ్ను ఎట్టకేలకు పంజాబ్ అమృత్సర్లో పట్టుకున్నారు. ఢిల్లీ నుండి విశాఖకు తీసుకువచ్చి పెందుర్తి స్టేషన్కు తరలించారు. న్యాయస్థానంలో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికే భూ కబ్జా కేసులో 4గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కిరణ్తో పాటు పరారీలో ఉన్న డ్రైవర్ పవన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11వ తేదీన నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్స్వాడ మండలంలోని ఖమ్మం ఏరియాలోని సర్పంచ్లు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్మి మండలంలో సుమారు 125 కోట్లతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్తో పాటు కాలువల నిర్మాణం కొరకు మంత్రి కేటీఆర్ భూమి పూజ శంకుస్థాపన పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నిజాం సాగర్ కాలువ ద్వారా నీరు అందని ప్రాంతాలకు సిద్దాపూర్ రిజర్వాయర్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా చందూర్ మసరా ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలియజేశారు. నియోజకవర్గంలోని గుంటకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడంతో పాటు అన్ని కులాలు మతాల వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందివ్వటం ప్రభుత్వ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి సంకల్పమని తెలియజేశారు. బీజేపీకి వస్తుంది అది 15 ఇళ్ళు ఉన్నాయా? లేదు బియ్యం తరక తాండా పాండు తాండా చేయడానికి కేటీఆర్ గారు వస్తున్నారు. అక్కడ శిలాపలకం వేసుకొని అధికారికంగా మనం భూమి పూజ చేసుకుంటాం. వారు మీ అందరి కోరిక మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మూడు చెరువులను ఒకే చెరువుగా మార్చడానికి జీవో నంబర్ 230 19/6/2021 నాడు కేవలం చెరువును పెద్ద చెరువుగా మార్చుకోవడానికి 72,52,00,000 మంజూరు. భూమి పోతున్నటువంటి వారి యొక్క నష్టపరిహారం కూడా కొంత ఉంటుంది. ఇట్లా వాళ్ళకి ఇచ్చేది ఎస్టిమేట్లో దానికి కాలువలు తవ్వడానికి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మురళి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే సురేందర్లతో కలిసి భూమి పూజ చేశారు. మండలంలో 25 డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమంలో ఇవాళ ఆదర్శంగా ముందుకు సాగుతా ఉంది. ఇవాళ భారతదేశంలో వేరే రాష్ట్రాల వాళ్ళు పక్కన తమిళనాడు, పక్కన కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నటువంటి గ్రామాలు మాకు తెలంగాణలో ఉన్నటువంటి అమలైతున్నటువంటి సంక్షేమ పథకాలు మాకు అమలు చేస్తారా, లేకపోతే మమ్మల్ని తెలంగాణలో కలుపుతారా అని చెప్పి వాళ్ళు అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేసేది పబ్లిక్ కాదు. వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ఈ ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ప్రో కబడ్డీ లీగ్లో హర్యానా స్టీలర్స్ జట్టు 7వ విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 46-29తో ఘన విజయం సాధించింది. హర్యానా కెప్టెన్ వికాస్ కండోలా 10 రేడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్ దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36-36తో టై కాగా మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43-23తో గుజరాత్ జైంట్స్ను ఓడించింది. మహిళలకు గుడ్ న్యూస్, బంగారం ధర దిగివచ్చింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 42,200 ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. ఇక తాజాగా శనివారం దేశీయంగా బంగారం ధర దిగివచ్చింది. తులం బంగారంపై 400 వరకు తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,100 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49,200 ఉంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మా మద్దతు భారత్కే స్పష్టం చేసిన అమెరికా. జెడ్ కేటగిరీ భద్రతను తిరస్కరించిన ఎంపీ అసదుద్దీన్. ఆంక్షలతో బతకలేను, చావుకు భయపడనన్న ఓవైసీ. ఒక్కసారిగా తగ్గిన కేసులు, 14% తగ్గిన పాజిటివిటీ రేటు. మంత్రుల కమిటీతో ముగిసిన ఉద్యోగ సంఘాల భేటీ. చర్చల తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు. బెంగాల్ వారియర్స్ కు హర్యానా షాక్. 46-29తో ఘన విజయం సాధించిన హర్యానా స్టీలర్స్. మహిళలకు గుడ్ న్యూస్, దిగివచ్చిన బంగారం వెండి ధరలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.